హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొత్త రెసిపీ ఉసిరికాయ కొబ్బరి పచ్చడి. ఇది ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం కొన్ని ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ఉసిరికాయ రెండు పచ్చివే తీసుకోవాలండి. తర్వాత ఇలా పచ్చిమిర్చిని తొడిమలు తీసేసి వీటిని కొంచెం వేయించుకోవాలండి. దీనికోసం ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. ఇది వేగేలోపు మనం మిక్సీలో పచ్చి కొబ్బరి అండ్ మనం ఉసిరికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసినవి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు తగినంత వేసుకొని పక్కన పెట్టుకుందాము. దీంట్లో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేగింది కదండి, వీటిని ఒక చిన్న గిన్నెలో పక్కన పెట్టుకుందామండి. అవి చల్లారాలి. ఆ చల్లారేలోపు మనం ఇందులోనే పోపు వేసుకుందామండి. దీనికోసం ఇలా పోపు వేసుకోవాలండి. మనం ఆయిల్, పోపు దినుసులు, ఎల్లిపాయ, ఎండుమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు, ఇలా అన్ని పోపు దినుసులు వేసి వేగాక ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది మిక్సీ పట్టుకుందామండి. ఈ పచ్చిమిర్చి వేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్నాక ఇది కొబ్బరి పచ్చడి ఇలా ఉంటుందండి. దీంట్లో పోపు వేసుకొని కలుపుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అంతే అండి, సింపుల్గా తొందరగా రెడీ అవుతుంది ఈ కొబ్బరి ఉసిరికాయ పచ్చడి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా చాలా చాలా బాగుంటుంది. అందరికీ, చిన్నలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది.